మైత్రేయుడు పరశుర మహర్షితో ఇలా అడగసాగాడు. గురుదేవ, బోర్ లోకాలకు సంబంధించిన కథ గురించి వివరించండి అని అడిగాడు. పరశుర మహర్షి ఇలా చెప్పసాగాడు. సూర్యచంద్రులు కాంతులతో కలకలలాడుతూ ఉన్నారు. సాగరాలు, కులపర్వతాలు, దీవులతో భూమి ఉంటుంది. భూమి యొక్క విస్తీర్ణత ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ విస్తీర్ణత గగనము ఉంటుంది. ఈ రెండిటికి హద్దులు లేవు. భూమి నుంచి సూర్యమండలం 1,00,000 యోజనాల దూరం ఉంటుంది. సూర్యమండలం నుంచి చంద్రమండలం 1,00,000 యోజనాల దూరం ఉంటుంది. చంద్రమండలం నుంచి 1,00,000 యోజనాల దూరంలో నక్షత్ర మండలం ఉంటుంది. నక్షత్ర మండలానికి 2,00,000 యోజనాల దూరంలో బుధమండలం ఉంటుంది. బుధమండలానికి 2,00,000 యోజనాల దూరంలో శుక్రమండలం ఉంటుంది. శుక్రమండలానికి 2,00,000 యోజనాల దూరంలో అంగారగ్రహ మండలం ఉంటుంది. అంగారగ్రహ మండలానికి 2,00,000 యోజనాల దూరంలో బృహస్పతి మండలం ఉంటుంది. బృహస్పతి మండలానికి 2,00,000 యోజనాల దూరంలో శనేశ్వర మండలం ఉంటుంది. శనేశ్వర మండలానికి 1,000,000 యోజన దూరంలో సప్త ఋషి మండలం ఉంటుంది. సప్త ఋషి మండలానికి 1,000 యోజనాల దూరంలో ధ్రువ మండలం ఉంటుంది. ధ్రువ మండలానికి 1,000,000 యోజనాల దూరంలో మహర్లోకం ఉంటుంది. మహర్లోకానికి 2,00,00,000 యోజనాల దూరంలో జనలోకం ఉంటుంది. జనలోకంలో కల్పంత వాసులు సనకాది యోగులు నివసిస్తూ ఉంటారు. జనలోకం నుంచి 4,00,00,000 యోజనాల దూరంలో తపోలోకం ఉంటుంది. తపోలోకం నుంచి 16,00,00,000 యోజనాల దూరంలో సత్యలోకం ఉంటుంది. సత్యలోకంలో మహాత్ములు పునర్జీవము బాధ లేని వారు ఆనందంగా ఉంటారు. సూర్యమండలం నుంచి పైనున్న లోకాలు సువర్ణ లోకాలు.